బ్రీఫ్ గా మాట్లాడండి, మిగతా అంశాలకు వెళ్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ తెచ్చిందా? ఏం మాట్లాడు రవిచంద్ర రెడ్డి గారికి? రవిచంద్ర రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన పాయింట్ లో ఉన్నారు. లెట్ హిమ్ టాక్. నెక్స్ట్ మీకు ఇస్తా. మీరు మాట్లాడినప్పుడు విద్యాసాగర్ గారు అసలు మాట్లాడారు. జర్నలిస్ట్ మీరు ట్రూత్ తెలిసిన వాళ్ళు రవిచంద్ర రెడ్డి గారు ఆయన వర్షం అయ్యాక మళ్ళీ మీరు మాట్లాడతారు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు 2008లో దీనికి మొట్టమొదటి ముసాయిదా తయారు చేసింది. 2008 లో చేస్తే ముసాయిదా తయారు చేస్తే బీజేపీ దాన్ని తయారు చేసిన ముసాయిదా నీతి ఆయోగ్ పంపించి నీతి ఆయోగ్ లో ముసాయిదా చట్టాన్ని 18 రాష్ట్రాలకు పంపించిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ కాదు. దాంట్లో వీళ్ళు ఇచ్చిన కొర్రీస్ అన్ని కూడా వాళ్ళకి దాదాపు 2-3 సంవత్సరాలు ట్రాన్స్మిషన్ అయిన తర్వాత కొన్ని సవరణలు చేసి దీని మీద చేసుకోండి అని చెప్తే ఇచ్చిన సవరణని వైలేషన్ చేసి కొత్త తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చివరిగా ఆమోదించినటువంటి ముసాయిదా చట్టం దమ్ముంటే వీళ్ళు బయట పెట్టమని చెప్పండి చూద్దాం. పెట్టమని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ముద్ర ఉన్నటువంటి ముసాయిదా పెట్టమని చెప్పండి చూద్దాం. పెట్టలేరు. ఒకటి, ముసాయిదా చట్టంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెడతామంటే ముసాయిదా ఒప్పుకుంటుందా? లేదంటే ప్రింటింగ్ మిషన్ పాస్బుక్ మీద చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెడతామని చెప్పేసి ముసాయిదాలో రాస్తుందా? లేదు కదా. ఇవన్నీ ఉండవు. నేనేమంటానంటే వీళ్ళకు రవిచంద్ర రెడ్డికి తెలియని విషయం కూడా ఋషి గారు లెట్ మీ పర్మిట్, నాకు గెస్ట్ వచ్చారు, లెట్ మీ పర్మిట్, ఐ విల్ ఫినిష్ ఇన్ 5 minutes. వీళ్ళకి తెలియదు ఏంటంటే అసలు ఎవరెస్ట్ శిఖరానికి ఎవరెస్ట్ అనేది ఎందుకు వచ్చింది అనేది ఎవరికి తెలియదు. చాలా మందికి 199 మందికి తెలియదు. 100-2 సంవత్సరాల క్రితము భారతదేశాన్ని ఎవరెస్ట్ అనే పేరు మీద వ్యక్తికి భూమిని భారతదేశంలో బ్రిటిషర్స్ భూమిని సర్వే చేయడానికి ఆయనకి ఇస్తే ఆయన 16 నెలలు నేను వెనకలు పెట్టుకొని దాదాపు 19 నెలలు తిరిగేసి మొత్తం అంతా క్లాసిఫికేషన్స్ 9 క్లాసిఫికేషన్ చేసి ల్యాండ్ క్లాసిఫికేషన్ చేసేసి ఒక బ్రిటిషర్స్ గవర్నమెంట్ కి ఇచ్చి పడేశాడు. ఆయన చేసిన పనికి గాను గుర్తుగా మనకున్న కైలాస పర్వతానికి ఎవరెస్ట్ శిఖరం అని పేరు పెట్టారు. ఆ రోడ్ నుంచి ఈ రోడ్డు మీద వీళ్ళు మాట్లాడుతారు ల్యాండ్ 1977లో భారతదేశము మళ్ళీ రీసర్వే జరగాలి భారతదేశంలో అని చెప్పేసి ఆ సర్వే ఆఫ్ ఇండియాకి అప్పుడున్న ప్రభుత్వం పెడితే మేము ఈ పరిస్థితుల్లో చెయ్యలేము, ఇది ఇప్పుడు సాధ్యపడదు, ఇంకా కొద్ది రోజులు టైం పడుతుంది, రీసెంట్ గా జరిగింది చెప్పేసి 1977లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేసింది. ఇప్పుడు చేస్తున్నది ఒక్క నిమిషం, లెట్ మీ పర్మిట్, వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పుడు ఏంటంటే 2008లో మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ముసాయిదా చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని తర్వాత దీన్ని పరిణామ క్రమంలో బీజేపీ దీన్ని నీతి ఆయోగ్ పంపిస్తే దాన్ని తీసుకొని వచ్చి అన్ని రాష్ట్రాలకు పంపించారు. ఏ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయలేదు, కేవలం ఈ రాష్ట్రం మాత్రం ఇంప్లిమెంట్ చేస్తుంది. దానికి కారణం సహేతుకమైన కారణం ఎందుకు కాదు. వీళ్ళు నాకు ఒకటి చెప్పండి, వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పండి. ఇందులో చాలా చాలా వెరీ వెరీ అంటే ఒక రకమైనటువంటి చెప్పాలంటే ఆ యాక్ట్ లో కొన్ని అంశాలు ఉన్నాయి చూసారా, అవి భవిష్యత్తు అంటే భూమి ఉన్నటువంటి అంటే 1 ఇంచు భూమి ఉన్న ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తికైనా సరే రేపొద్దున కల్లోలమయ్యే పరిస్థితి ఉంటుంది. ఋషి, ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ బికాస్ ఐఎమ్ ఏ లా గ్రాడ్యుయేట్, ఐఎమ్ టెల్లింగ్ దిస్. నేను ఆ యాక్ట్ చదివిన తర్వాత చెప్తున్నా. నేను ఇది ఇవాళ సజ్జల గారు ఏమంటారంటే భూముల సమగ్ర సర్వే పూర్తయ్యాక యాక్ట్ అమల్లోకి వస్తుంది, భూమికి ప్రభుత్వం పూచి ఇస్తుంది. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ తిరుగుతుందా? నాకు ఒకటి చెప్పండి. 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆధారంగా ఓటింగ్ జరుగుతుందా? I will ask you only one question to Sajjal Ramakrishna Reddy. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టాలి, జగనన్న భూ పథకం అని చెప్పేసి రాయి పెట్టాలని చెప్పేసి Is there any act? Is there such a provision in the act? లేదు కదా. ఎట్లా చేస్తారండి కానీ చేయలేరు కదా. సో నేనేమంటానంటే ఇది ఒకటే కాదు. ఇందాక రవిశంకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఆయన ఇది రాష్ట్రానికి కావాల్సింది, దేశానికి కావాల్సింది రెవెన్యూ. అంటే ఇప్పుడు నేను చెప్తాను, ఇది చెప్పి ముగిస్తా నేను. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఒక యాడ్ చేశారండి. ఆ యాడ్ లో ఏంటంటే ఒక జెండా, అది ఏదో జెండా ప్రత్యక్షం కనపడుతుంది, మా జనసేన జెండా ఒక యువకుడు తీసుకొని వచ్చేసి పక్కన పెట్టి ఇట్లా తుడుచుకొని పక్కన కూర్చొని ఉంటాడు. అంటే అతనేమి నిరుద్యోగి. అంటే యాడ్ లో క్లియర్ గా కనపడుతుంది. వాళ్ళమ్మ లోపలికి వచ్చి ప్రభుత్వ పథకాలు పెన్షన్ ఇచ్చేటట్టు
పెన్షన్ ఇచ్చేటట్టు దాంట్లో యాడ్ క్రియేట్ చేశారు. ఆ. అంటే ఒక యువకుడు ఇంట్లో సైలెంట్ గా కూర్చోవచ్చు కానీ ఆ యువకుడు ఉద్యోగం చూపించే ఉద్యోగం లేదని ప్రత్యక్షంగా వాళ్ళ యాడ్లు చూపిస్తూ Okay. వాళ్ళమ్మకు ప్రభుత్వ పథకాలు 2-3 వేల రూపాయలు ఇస్తారు, దీంతో బతకండి అని చెప్పి ఆ యువకుడు ఆ 3,000 రూపాయలతోటి మనిషి మారిపోయేటట్టు యాడ్ ఉంది. Right. అంటే ఆ ఉద్యోగ కల్పన చూపించలేక నువ్వు ఇచ్చే ముష్టి డబ్బుల కోసం అని చెప్పేసి వాళ్ళ మొత్తం అంతా యువత జీవితాన్ని నాశనం చేసుకునేటట్టు మీరు యాడ్ ని క్రియేట్ చేశారా? ఓకే, బిఫోర్ యూ గో విద్యాసాగర్ గారు నాకు ఒకటి చెప్పండి. ఈ ఎన్నిక 2024లో ఈ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ జరిగే ఎన్నిక దేని రెఫరెండం జరుగుతోంది? రాజధాన, సంక్షేమమా, అభివృద్ధ, ఉద్యోగాల, ఏమిటిది? దేని ఆధారంగా జరుగుతోంది చెప్పండి. ఇప్పుడు శివశంకర్ గారు మొదట్లో చెప్పారు, నేను కూడా చాలా టీవీ చర్చల్లో చెప్పాను, సంక్షేమం అనేది కొత్త దేశంలో కానీ ఏర్పడిన రాష్ట్రాల్లో కానీ ఎక్కడ మన సంక్షేమం అనేది కొత్తగా పెట్టింది కాదు. కాలానుగుణంగా చాలా మంది చాలా రకాలైనటువంటి కాలక్రమంగా వచ్చేటటువంటి పథకాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బెటర్ పథకాలు దేశంలో చాలా ఉన్నాయి. ఒకవేళ తెలియకపోతే వైసీపీ వాళ్లకు ఇప్పుడు వెళ్ళి డిఫీటింగ్ లెట్ దెమ్ గో అదర్ స్టేట్స్ అండ్ లెట్ దెమ్ స్టడీ ఆల్ ది వాట్ ఈస్ ద బెటర్ స్కీమ్స్ కంపారిటివ్లీ వాట్ ఇంప్లిమెంటెడ్ ప్రీవియస్లీ 2019 to 2024. నేనేమంటానంటే పథకాలు కొత్తగా ప్రజలు చూడనటివి కాదు, కొత్తగా చూడనట్టు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి ఎక్కడ, అభివృద్ధి ఎక్కడ, రెవెన్యూ ఎక్కడ, కూర్చోబెట్టి డబ్బులు ఇస్తామని చెప్పేసి అంటే ఏ ప్రజలు, నేను చెప్తున్నానండి, ఏ ప్రజలు ఒప్పుకోరు. ప్రజలకు కావాల్సిన ఉపాధి. ఇప్పుడు నేను చెప్పడు వీళ్ళు లిస్టు తీయమని చెప్పండి. 2014 వరకు 19 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ ఓసీ, ఈడబ్ల్యూఎస్ లో ఎన్ని వెహికల్స్ ఇచ్చాము, ఎన్ని వాళ్ళకి బతకడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చాము, దానికి బడ్జెట్ అలొకేషన్ ఎంత ఉంది, నువ్వు ఈ 2019 నుంచి 2024 వరకు ఎంత డబ్బులు అలొకేషన్ చేసి ఎంతమందికి ఎన్ని బతకడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంటే వాహనాలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, ఇన్నోవాలు కావచ్చు, నువ్వు ఇచ్చే ముష్టి 2,000 రూపాయలు 5,000 రూపాయల ఉద్యోగం కోసం అడగలు పెట్టుకొని వాళ్ళు ఒక వాహనం ఇస్తే వానికి సబ్సిడీ, అతను వాహనం ఇస్తే అతను 30,000 40,000 సంపాదించుకుంటాడు. అంటే 30,000-40,000 రూపాయలు సంపాదించే ఉపాధి నువ్వు ప్రజలకు చూపియాలా, లేకపోతే నువ్వు 5,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళు బానిసలుగా మార్చుకుంటావా? ప్రజలు ఆల్రెడీ దీని మీద వాళ్ళని ఇండిపెండెంట్ గా మార్చాలా, డిపెండెంట్స్ గానే జీవితాంతం ఉంచేయాలా అనేది మీ ప్రశ్న. దీనికి రవిచంద్ర రెడ్డి గారు చెప్పే ముందు ఎనీవే ఋషి ఇఫ్ యు పర్మిట్ ప్లీజ్ థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు జాయిన్ అయినందుకు. శివశంకర్ గారు, ఇందాక రవిచంద్ర రెడ్డి గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ ఋషి ఒక మాట చెప్పండి. రవిశంకర్ రెడ్డి గారు అంటే నాకు గౌరవం ఉంది. ఈజ్ రైట్ పర్సన్ అండ్ రాంగ్ పార్టీ. ఆస్క్ హిమ్ టు జాయిన్ ఇది ఎన్డీఏ. చూద్దాం రేపు తర్వాత చూద్దాం. ఇంక 2 రోజుల్లో కాదు కానీ ఫలితాల తర్వాత చూద్దాంలండి అవన్నీ అన్ని. రైట్, శివశంకర్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఎందుకు ఏ నిర్ణయం తీసుకున్నారు అనేది ఆయనకి చాలా క్లియర్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ఈసారి ఎందుకు నేను ఇన్ని సీట్లకి పరిమితం అవ్వాలి, ఎందుకు కూటమిని అధికారంలోకి తీసుకురావాలంటే త్యాగం చెయ్యాలి, ఇవన్నీ మీతో చెప్పారు, మీ ద్వారా ప్రజలకు చెప్పారు, నేరుగా ఆయన ప్రజలకు చెప్పారు. అయితే వీళ్ళు ఒక రకమైన విమర్శలు చేస్తూ ఉంటారు వైఎస్ఆర్సీపీ, ఎందుకంటే ఇట్స్ ఎ పొలిటికల్ స్ట్రాటజీ. కానీ ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్, తెలుగుదేశము, జనసేన, బీజేపీలో ఒకళ్ళనొకళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ ఒకే గుర్తుంటుంది. అది ఎంపీ ఎన్నిక వచ్చినా లేకపోతే ఎమ్మెల్యే ఎన్నిక వచ్చినా అది ఎంత సవ్యంగా సక్రమంగా జరిగే అవకాశం ఉంది? వాట్స్ యువర్ కాన్ఫిడెన్స్? 100% జరుగుతుంది ఋషి గారు, 100%. లేకపోతే మీరు చేసిన సాక్రిఫైస్ కి వాల్యూ ఉండదు. ఎగ్జాక్ట్లీ వాట్ యు సెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కూటమి ఏర్పడిన తొలి 3-4 రోజుల్లో కన్ఫ్యూజ్ వచ్చింది తప్ప ఇప్పుడు ప్రజలు అండర్స్టాండ్ చేసుకున్నారండి. వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఓట్ హ్యాస్ బిన్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫర్డ్, నో డౌట్ ఎట్ ఆల్. 1 iota ఆఫ్ డౌట్ కూడా లేదండి. ఓకే, ట్రాన్స్ఫర్ అవుతుంది. దానివల్లే, ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో బైపోలార్ సిస్టమ్ డెవలప్ అయిపోయింది. వన్ ప్రజెంట్ గవర్నెన్స్, అదర్ ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమి ప్రయారిటీస్ ఏమిటి, వాళ్ళ విధి విధానాలు ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు. సో ప్రజెంట్ గవర్నమెంట్ ది ప్రజలు చూస్తున్నారు, మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు. మేనిఫెస్టో కూడా వాళ్ళు పెద్దగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు, మేనిఫెస్టో అన్నారు దాన్ని, మరి ఎలా మేనిఫెస్టో అన్నారు నాకు తెలియదు. ఈ రెండింటి వల్ల ప్రజలకు క్లారిటీ వచ్చింది, అర్థంలో చూసుకుంటున్నారు రెండు. ఇది ఇదనమాట ఇలా పరిస్థితి. సో ఎన్డీఏ కూటమి తాలూకా ప్రయారిటీస్ ఇది అని సో ప్రజలు ఫిక్స్ అయిపోయారు. సో జస్ట్ 48 hours వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేశాక
ఖచ్చితమైన చాలా చారిత్రాత్మకమైన తీర్పు రాబోతుంది ఋషి గారు. ఓకే, ఈ 10:30, 1 గంటన్నర, 4 గంటలు ఇదంతా మైండ్ గేమ్. వీళ్ళకి ఇది అలవాటు, ఈ మైండ్ గేమ్. అంటే ఎక్కడో చంద్రబాబు నాయుడు కూడా కాదు చంద్రబాబు నాయుడు కూడా 7 to 10 మధ్యలోనే ఎక్కువ రండి ఓటింగ్ అని కూడా అన్నారు. ఆయన కూడా 10 టైంని ఏదో క్రూషియల్ పాయింట్ గా పెట్టుకున్నారు. కాదు ఋషి గారు, అంటే ఎండలు ఉంటాయి కాబట్టి 10 లోపు మీరు ఓటింగ్కి రండి, ఓటు వేయడానికి రండి అని అందరికీ పిలిపించారు. ఓకే ఓకే. కానీ ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు ఆయనకి లోన తెలిసినా కూడా బయటికి ఏమంటున్నారు, 10:30కు ఒకసారి ఫోన్ చేయమంటున్నారు మిమ్మల్ని కూడా. 1 గంటన్నరకి అంటే దూరిపోయి చూసేసి ఏమిటంటే మీకు రవిచంద్రారెడ్డి గారిని నేను ఆయన 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఆయన జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ కాన్ఫిడెంట్ గా ఉంటారు రవిచంద్రారెడ్డి. అంత స్ట్రాంగ్ వర్కర్ కూడా ఆయన పార్టీ విషయంలో. ఇప్పటిదాకా ఆయనకి ఏ పదవులు వచ్చే పదవులు పక్కన పెడితే చాలా స్ట్రాంగ్ పార్టీ వర్కరు. సో మరి ఆ కాన్ఫిడెన్స్ ఆయన ప్రొజెక్ట్ చేస్తారు. రియాలిటీ ఏంటో మరి ఆయన రియాలిటీ నమ్ముతున్నారేమో 160+ అని మనకు తెలియదు కదా. వాళ్ళు అంతర్లీనంగా మరి వాళ్ళకి ఏ నెంబర్లు ఉన్నాయో ఏంటో ఎవరి నమ్మకాలు మనం కాదనలేం కదా. అవును, ఇప్పుడు ఓడిపోయే పార్టీ ఎప్పుడు కూడా చివరి వరకు తెలియదండి. భారతదేశ ప్రజాస్వామ్య తాలూకా గొప్పతనం ఏమిటంటే ప్రభుత్వం ఓడిపోయినంత వరకు ఓడిపోతున్న ప్రభుత్వం తెలియదు. మీరు గతంలో చాలా చూడండి, చాలా ప్రభుత్వాలు అలాగే జరిగినాయి. ఇప్పుడు అందుకని వీళ్ళకి కూడా తెలియట్లేదు. ఇట్ ఈస్ కామన్ ఫినామినా. రేపు 4వ తారీఖున తెలుస్తుందండి వీళ్ళకి. అంటే ఇక్కడ కాదు, తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నిక కూడా చూసుకుంటే ఒక 15 రోజులు, నెల రోజుల ముందు ఒక అంచనా వచ్చేసింది. బీఆర్ఎస్ కొంత బాగాలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది అనేది. కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఎంతమందితో మాట్లాడుతున్నా కూడా వైసీపీ మిత్రులు 115, 120+ అంటారు. మా రవిచంద్రారెడ్డి గారిలా 160+ అనలేదు కానీ 120+ అంటున్నారు. ఇటు జనసేన మిత్రులు, లేకపోతే తెలుగుదేశం మిత్రులు, బీజేపీ మిత్రులు కూడా 120+ అంటున్నారు. సో బయట ఎవరితో మాట్లాడినా కూడా ఇట్స్ ఎ టఫ్ ఫైట్ అనేది. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. అంటే బయట వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ టీవీ ఛానల్స్ లో వీటిలో అన్నిట్లో కూడా ఈ రకమైనటువంటి ప్రొజెక్షన్, ఎందుకంటే ఎవరి ఛానల్స్ అనుకున్నాయండి. ఇది ఎట్లా తయారైందంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా ఎలా మారిపోయిందంటే, కన్వర్ట్ అయిపోయిందంటే అది కూడా బైపోలార్ అయిపోయింది. కానీ వీ షుడ్ ఫీల్ ఇంకా నాలాంటి వాళ్ళు కొంతమంది ఆ నిజాన్ని మాట్లాడి నిజాన్ని బయట తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాం శివశంకర్ గారు. As all of you know. Exactly. I appreciate it. Thank you. దానివల్ల ఏమవుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ అనుకుంటున్నారు ఎవరు మధ్యలో ఇంటెలెక్చువల్స్ గానీ, ఎడ్యుకేటెడ్ పీపుల్ బయట అర్బన్ ప్లేస్ లో మీకు వచ్చి ఉంటుంది ఆ ఫీడ్బ్యాక్. బట్ రూరల్ పీపుల్ దే ఆర్ డిటర్మైన్డ్, డిసైడెడ్, వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. అందులోకి మేము ఎందుకంటే మేము చాలా ఏరియా తిరుగుతాం ఋషి గారు. నాకు అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, యాంగ్జైటీ శాంప్లింగ్ కలెక్ట్ చేస్తాను నేను. అవును, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. రవిచంద్రారెడ్డి గారి లాగా 10:30, 1 గంటన్నర, 4 గంటలు అంటలానే ఆయన స్టైల్ అండి. రవిచంద్రారెడ్డి గారు ఫైనల్ వర్డ్స్, ఐ జస్ట్ వాంటెడ్ టు లిసన్ సమ్ ఫైనల్ వర్డ్స్. రవిచంద్రారెడ్డి గారు ఇప్పుడు కాదు మీ ఓటర్లు మీరున్న ధీమా ఎలా ఉందో, ఇటు కూటమికి సంబంధించిన ధీమా కూడా వాళ్ళు కూడా ఈగర్లీ వెయిటింగ్ 13వ తారీఖు ఎప్పుడు తెల్లవారుతుందా అని. అది మా శివశంకర్ గారి ధీమా. ఒక మాట సార్, ప్రజానాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యే వాళ్ళని, ముఖ్యమంత్రి పదవిలో ఉండే వాళ్ళని ఎవరిని కోరుకుంటారు? ప్రజలకు సమస్య వస్తే కాపాడే వాళ్ళని కోరుకుంటారు. ఆబ్వియస్లీ సమస్య వస్తే పారిపోయే వాళ్ళని కోరుకోరు. సార్ కోవిడ్ వస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, సోకాల్డ్ పీపుల్ అంతా జంప్ తెలంగాణ అండ్ ఏం చేశారు ఫామ్ హౌస్ లో. దాంతో మన ప్రాణం ఉంటే చాలు మనకు. మనం జనం ఎంతమంది చచ్చిపోయినా మిగిలిన వాళ్ళతో రాజకీయం చేయాలనుకున్నారు. మేము కాపాడుకోవడానికి మేము తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వాళ్ళు మేము కాపాడుకున్న తీరుకి లండన్ నుంచి టీం వచ్చింది, కేరళ నుంచి కమ్యూనిస్ట్ టీం వచ్చింది. దాంతో పాటు కాదు ఒక్క నిమిషం ఇవ్వాలి సార్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నా వివరణ కంక్లూజన్ కి వస్తారు శివశంకర్ గారు. తీసుకోండి సార్. క్రెడిబిలిటీ మ్యాటర్స్. నాయకుడు అంటే ఎలా ఉండాలో చెప్పా. ఇప్పుడు క్రెడిబిలిటీ మ్యాటర్స్. మేనిఫెస్టో ఇస్తే మేము సంక్షేమ పథకాలు సంవత్సరానికి 55,000 కోట్లు ఖర్చు చేస్తే శ్రీలంక అయిపోతుంది శివశంకర్ గారు అన్నారు. కాదు రవిచంద్రారెడ్డి గారు, మీ సంక్షేమము, మీ బటన్లు అందరికి బైహార్ట్ అయిపోయాయి. బట్టి పట్టేశారు అందరూ. శివశంకర్ గారు ఒక్క నిమిషం సార్. 1,23,800 కోట్ల రూపాయలు ఖర్చు ఉత్తుత్తి హామీలు ఇస్తే చంద్రబాబు నాయుడు అడిగితే ఇంటర్నల్ చర్చల్లో ఏమంటారో తెలుసా? ఇచ్చి పడేస్తే పోలా,
చేసేదే సచ్చేదా. సరేలేండి, లేకపోతే అవి ఏమంటారు అలా కాదు తెలుసా? ఇంటర్నల్. మనం ఏమైనా ఇప్పుడు జగన్ 4 చేస్తామంటే గోడల మధ్య రాజకీయ మోసం నాయకులు ఏం మాట్లాడుకున్నారు అది మనం బయట ఎట్లా మాత్రమే మాట్లాడతాం కానీ. చేస్తాం. సో ఒకటి మనం రవిచంద్ర రెడ్డి గారు, నా పాయింట్ ఇప్పుడు ఏంటంటే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి పూర్తయిపోయింది. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రొటెక్టర్ అని మీ నమ్మకం. కానీ మీరు చెప్పేశారు, మీరు చెప్పేశారు. ఒక్క నిమిషం సార్, పూర్తి అయిపోయింది సార్. సరే సార్, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంక్లూజన్ ఏంటంటే ఒక ఛాన్స్ గానీ ఆయనకు గానీ వస్తే సంక్షేమ పథకాలు ఇన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించినప్పుడు నేనే ట్రై ఇచ్చేది కూర్చోళ్ళారు. నా వయసు 75, 80 సంవత్సరాలకు ఎవరుంటారో ఎవరు పోతారో ఒక్కటి కూడా ఇచ్చేది లేదు. ఏం చేస్తారు అది మీరు సెటైరికల్ గా చెప్పొచ్చు కానీ అట్లా సాధ్యం కాదు కదా. ఇప్పుడు సార్ ఇక్కడ మాలాంటి వాళ్ళు ఉంటారు, మేము పట్టుకుంటాం. రవిచంద్ర రెడ్డి గారు, మేము మేనిఫెస్టోలు ఫాలో అవుతాం, మేనిఫెస్టోలు పట్టుకుంటాం. ఎనీవే మై కన్క్లూజన్ ఈస్ రవిచంద్రారెడ్డి గారి వర్షన్ ఏంటంటే, వైఎస్ఆర్సీపీ వర్షన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రొటెక్టర్ జగన్మోహన్ రెడ్డి, తిరిగి ఆయన్నే అధికారంలోకి తీసుకొస్తారు. ఉదయం 10:30కే ఆ విషయం ఆయనకి స్పష్టంగా తెలిసిపోతుంది, మాట్లాడదాం రవిచంద్రారెడ్డి ధీమా. 160+ అని ఆయన అంటున్నారు. వీఆర్ వెరీ ప్రాక్టికల్, వీఆర్ వెరీ గ్రౌండెడ్, చాలా వర్క్ చేసుకున్నాము. ఈసారి ప్రజలు అప్పుడు ఒక్క ఛాన్స్ ఇచ్చి దెబ్బతిన్నామని మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడుకి కూటమికి ఇవ్వాలనుకుంటున్నారనేది మా శివశంకర్ గారు అలాగే విద్యాసాగర్ గారు వాళ్ళు నమ్ముకుంటున్నారు. అయితే మార్పు కోరుకుంటున్నారా లేదా అనే ఓటర్లు ఎవరు బయటికి మాట్లాడట్లేదు. 13 తారీఖు మాత్రమే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. బహుశా ఆ రోజే ట్రెండ్ని బట్టి ఒక అంచనా మనకి ఏమన్నా వస్తుందో చూద్దాం. కానీ ఇప్పటికీ నేను చెప్తున్నాను, మై కన్క్లూజన్ ఇస్ ఇట్స్ టఫ్ ఫైట్. 13వ తేదీ ఓటర్లు ఏం డిసైడ్ చేస్తారో ఆ రోజు స్టాండింగ్ని బట్టి మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శివశంకర్ గారు, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, పుల్లారావు గారు. ఇదే వాళ్ళ పవర్ ప్లే.